ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళకి సెల్ ఫోన్లు, పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి అల్లరి చేస్తారు. నేను మా ఇంట్లో కూడా అరుస్తుంటాను నేను. ఇది అన్ని చోట్ల ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య ఇది. ఇలా ఇవ్వటం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫస్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి. కూర్చొని కంటిన్యూస్గా టీవీ చూడటం, కూర్చొని కంప్యూటర్ పెట్టుకొని చేయటం, దీనికి తోడు మధ్యలో అందిస్తుంటారు తినడానికి. ఏడుస్తున్నాడు కదా అని చెప్పి ఆ చాక్లెట్లు, ఈ బిస్కెట్లు, చెత్త చెదారం అంతా పెట్టేస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అందుకే డ్రై ఫ్రూట్స్ అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి సలాడ్స్, వెజిటబుల్ సలాడ్స్ అలవాటు చేయాలి. ఇలాంటివి చేయటం మంచిది. కానీ పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా అయిపోవాలి పని, వాడు ఇప్పుడు ఇమీడియట్గా ఏడు పాపేయాలి. కాబట్టి వెంటనే ఒక చాక్లెట్ అవ్వటం, అంటే చాక్లెట్లో హై కార్బోహైడ్రేట్ కంటెంట్. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాక్లెట్స్లో కల్తీ కలర్స్, కల్తీకి సంబంధించినటువంటి అనేకమైన పదార్థాలు చాక్లెట్లో కలుపుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఈ రోజుల్లో మంచి క్వాలిటీ చాక్లెట్స్ లేవు. మనం తెచ్చుకుంటే తప్పించి ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చుకుంటే తప్పించి మంచి క్వాలిటీ చాక్లెట్స్ ఉన్న క్వాలిటీ చాక్లెట్స్లో నానా చెత్త చెదారం ఉంది. ఏది రకరకాలవి కలుపుతున్నారు, మీ అందరికీ తెలుసు. కలర్స్ కూడా భయంకరమైన కలర్స్, రకరకాల కొవ్వులు. అది నా నోటితో అనలేక నేను చెప్పట్లేదు, అంతే. రకరకాల కొవ్వులు కలుపుతున్నారు. ఇవంతా కూడా సమస్యాత్మకమైన విషయాలు చాక్లెట్స్. బట్ అది గుడ్ డైట్ లేదు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటి ఇక్కడ ముందు సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే వాడికి ఆ పిల్లలు ఆడుకోవాలి, పరిగెత్తాలి, దూకాలి, ఇది పోతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ గురి చేసి కూర్చోబెట్టి వాడిని శుభ్రంగా సోఫాలో అది పెట్టేసాం, అయిపోయింది అక్కడికి. అంటే వాడికి అక్కడి నుంచే మీరు ఒబేసిటీ ఇస్తున్నారు. యూఆర్ గివింగ్ హిమ్ ఒబేసిటీ ఫ్రమ్ డే 1. తర్వాత జంక్ ఫుడ్ ఇస్తున్నారు 2. పనికి మాలిన చెత్త ఆహారం ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళల్లో క్యాన్సర్ కణాలను తయారవడానికి మీకు వచ్చే రోజులంతా క్యాన్సరే. ఇక మీకు ఇంకా చిన్న చిన్న జబ్బులన్నీ వెళ్ళిపోతాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సరే. ఇంటర్ చిన్నోడు క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్. ఎందుకంటే కాలుష్యం, కూరల్లో చిక్కుంటున్నాం, ఎవరు నియంత్రణలు పాటించట్లా. కాలుష్యం ఒక పక్కన నుంచి ఏమో కల్తీ ఆహారం, వాడు పసుపు, ఉప్పు, సబ్బు, చాక్లెట్ ఏది వదిలిపెట్టట్లా, ఇంక్లూడింగ్ ఐస్ క్రీములతో సహా. మనం అన్నీ ఈరోజు కల్తీల గురించి ప్రతి దాంట్లో చూస్తున్నాం. బయట ఏది కొనడానికి కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు అయిపోయింది. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు ఈరోజు ప్రపంచం అంతా తయారైంది. కాబట్టి ప్రజల్లో నిబద్ధత లేకుండా, నిజాయితీ లేకుండా అవ్వడం ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఎవరి కాళ్ళకి ఇమ్మీడియట్గా డబ్బులు కావాలి, ఇమ్మీడియట్ యాక్షన్ డబ్బులు కావాలి, ప్రశాంతంగా లేకుండా ఇమ్మీడియట్గా ఈజీ మనీ కావాలి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, మీరు అనే దాంట్లో వెంటనే సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చేస్తుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి ఆహార పదార్థాలు ఎక్కువైపోయినాయి. ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో అవయవాలని కావాల్సినటువంటి పెరగాల్సిన అవయవాలు చిన్నగా అయిపోవటం, పెరగకూడనటువంటి అవయవాలన్నీ పెరగటం, ఇలాగా ఒబేసిటీకి గురైపోయి ఈ విషయాన్ని మనం కాదు పార్లమెంట్లో కూడా చర్చించేదాకా ఈరోజు ఈ ఒబేసిటీ కానీ దానికి సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యలు కానీ, ఆ ఒబేసిటీ నుంచి వచ్చేటువంటి మెటాబోలిక్ సిండ్రోమ్లో ఉన్నటువంటి డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, క్యాన్సర్, ఇలాగా లిస్టు చాంతాడంతా పెరిగిపోతూ ఉంది.